తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విషయంలో లోకేష్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అని అర్థమవుతుంది. మొన్న ఆ మధ్యన కిరణ్ అనే వ్యక్తిని ఇమీడియట్గా ఆయన ఏదో భారతీ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అతన్ని అరెస్ట్ చేశారు. ఇమీడియట్గా అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా విభాగం నేత ఒక మహిళా నేతనైతే తాజాగా సస్పెండ్ చేశారు. తెలుగు మహిళా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సందిరెడ్డి గాయత్రి సోషల్ మీడియాలో చేసిన కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీ నిబంధనలకు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయి అంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆమెను సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. అయితే ఈమె ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఈ సస్పెన్షన్ అనేది ఒకసారిగా కలకలం రేపింది. అయితే ప్రధానంగా ఎందుకు ఈమెను సస్పెండ్ చేశారు అంటే భారత ఇతిహాసాలకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ప్రధానంగా ఆమె వాస్తవానికి ఈమె అందరికీ తెలిసిన వ్యక్తే, ముఖపరిచయం ఉన్న వ్యక్తే. ప్రతి అంశం మీద సోషల్ మీడియాలో ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. విజయవాడకు సంబంధించిన మహిళా నేత ఈమె. అలాగే కొన్ని టీవీ డిబేట్స్లో కూడా పాల్గొంటూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి. కాకపోతే ఆమెను ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు అందరిలో ఒక చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఆమె ఏ సందర్భంలో సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కొన్ని సందర్భాలకు సంబంధించి ఆమె అంటే ఇందులో కీలకమైన అంశం ఒకటే, భారత ఇతిహాసాలకు సంబంధించి ఆమె మాట్లాడిన పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఇతిహాస గ్రంథాలైన రామాయణం అలాగే మహాభారతంపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే ఇమీడియట్గా ఈమెనైతే సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి టీడీపీ కార్యదర్శి అశోక్ బాబు కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి విచారణకు ఆదేశించాలి అనేది కూడా, ఆమె ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేశారు అనే దానికి సంబంధించి విచారణ కూడా ఆదేశించారట. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. అదే నేపథ్యంలో ఎవరైనా అదుపు తప్పినా, శృతి మించినా, ఇలాంటి లేనిపోని ఇబ్బందులు తీసుకొచ్చినా ఇమీడియట్గా వాళ్ళనైతే పక్కన పెడతాం అనే సంకేతం అయితే టీడీపీ ఇస్తుంది. అందుకే మొన్న ఆ కిరణ్ విషయంలో ఆయన అరెస్ట్ అయినా సోషల్ మీడియా సంబంధించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారతి గారికి ఇప్పుడు తాజాగా ఈమెని సస్పెండ్ చేయడం. సందిరెడ్డి గాయత్రి, విజయవాడకు సంబంధించిన సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారట. మొత్తానికి ఇప్పుడు టీడీపీ ఆమెను సస్పెండ్ చేయడం ఆ పార్టీలోనే కలకలం రేపిన అంశం.